ఆశా యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలిని. నిన్న జరిగిన సంఘటన ఏంటి అనంటే, నిన్న ప్రజా విజయోత్సవాలలో భాగంగా రేవంత్ రెడ్డి గారు మహిళలకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. విజయోత్సవాలు చివరి రోజు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ, అలాగే అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. మొదటి రోజు ఇన్ని ముఖ్యమైనవి ఉన్నాయి. మహిళలకు పెద్దపీట వేస్తున్నా అని చెప్తున్నారు, మహిళల్ని గౌరవిస్తా అంటున్నారు, కోటీశ్వరులను చేస్తా అంటున్నారు. ఇంత మంచి కార్యక్రమం కలిసి వచ్చింది. మాకు మేనిఫెస్టోలో ఎలక్షన్స్ ముందు మేనిఫెస్టోలో ఆశా వర్కర్లకు 9,000 ఏం సరిపోతాయమ్మా, మీకు 18,000 ఇస్తాము, ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పేసి తనే మాట ఇవ్వడంతో మేనిఫెస్టోలో పెట్టిరు. కాబట్టి ఇంత మంచి రోజు మేము ఒక వినతి పత్రం ఎవరికి ఎమ్మెల్యేల ఇండ్లకు మేము వెళ్ళలేదు, మినిస్టర్స్ ఇండ్లకు మేము వెళ్ళలేదు, సీఎం గారింటికి మేము వెళ్ళలేదు. మా అధికారులు ఎవరైతే మా కమిషనరేటు డిహెచ్ గారు కావచ్చు, అలాగే కమిషనర్ గారికి కానీ ఒక వినతి పత్రం ఇద్దామనే ఒక ముఖ్య ఉద్దేశంతో ముఖ్యులము మాస్ మెమోరాండం పేరుతోని బీఆర్టీయూ అనుబంధంగా పిలుపునివ్వడం జరిగింది. అక్కడికి ముఖ్యులం మాత్రమే వచ్చాము. అన్ని జిల్లాల నుంచి గ్యాదర్ అయ్యారు. మేము అక్కడ జరిగిన సంఘటన ఏంటి అనంటే, ఫస్ట్ నుంచి అక్కడికి రీచ్ అయినప్పటి నుంచి మేము మాట్లాడుతూనే ఉన్నాము. పోలీస్ అధికారులతో నేను చెప్తూనే ఉన్నాను, నేనే చెప్తున్నాను, మేము ఇక్కడ గొడవ చేయడానికి రాలేదు. వినతి పత్రం ఇచ్చే తరుణంలో మేము 2 రోజుల ముందే అధికారులకు రిప్రజెంటేషన్ ఇచ్చాము. పిఎస్సి తరహాలో ఇచ్చాము, డిస్టిక్ లో ఇచ్చాము, కమిషనర్ ఆఫీస్ లో ఇచ్చాము. సోమవారం రోజున 9వ తారీఖు మాకు ఈ కార్యక్రమం ఉంది అని చెప్పేసి అందరి అధికారులకు ఇన్ఫార్మ్ చేసిన తర్వాతనే మేము పిలుపునివ్వడం జరిగింది, రావడం జరిగింది. అక్కడికి వచ్చిన తర్వాత కూడా అధికారులు కొంచెము సైడ్కు వెళ్ళండమ్మా, అక్కడ కూర్చోండమ్మా, ఇక్కడ కూర్చోండమ్మా అని చెప్పినప్పుడు కూడా పోలీస్ అధికారులతో నేను అదే చెప్పాను, క్లియర్ గా చెప్పాను. మేము ధర్నాకి రాలేదు, రాస్తా రోకోకి రాలేదు. జస్ట్ ఈ రోజు ఉన్న ప్రోగ్రాంలను బట్టి మేము ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాం కాబట్టి రిప్రజెంటేషన్ ఇచ్చి వెళ్ళిపోతాము. మాకు ఎక్కడ కూర్చోవాల్సిన అవసరం లేదని చెప్పాను. 12 గంటల వరకు మాకు సమయం ఇవ్వండి. 12 గంటల వరకు అందరు రీచ్ అవుతారు, దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు కాబట్టి 12 గంటల వరకు సమయం ఇవ్వండి అన్న. ఈ లోపే ఇంకొక 4 నిమిషాల సమయం ఉన్నది 12 గంటలకు అనే తరుణంలోనే వాంటెడ్లీ అక్కడ గొడవ క్రియేట్ చేసిర్రు. మీ మీడియా మిత్రులు ఆడ స్పష్టంగా చూపించడం జరిగింది అక్కడ ఏం జరిగిందన్నది. కాబట్టి అక్కడ తెలుస్తుంది, మనం ఆ విజువల్స్ లో చూస్తుంటే తెలుస్తుంది. అక్కడున్న ఏసీపీ గారు కావచ్చు, ఇంకా కొంతమంది పోలీస్ అధికారులు కావచ్చు, వాంటెడ్లీ మా ముందుకు రావడము, అత్యుత్సాహంతోని అక్కడున్న ఫ్లెక్సీని తొక్కడము, షూస్ తోని మీదకు రావడము, తిట్టడము, బూతు పదజాలం వాడడము, అవన్నీ తిట్టడంతోని ఆశా వర్కర్లు అరెస్ట్ చేయాలి, ఇంకొక 4 మాకు ఇచ్చిన టైంలో ఇంకొక 4 నిమిషాలు ఉందనగానే అరెస్ట్ చేయాలని చెప్పి మా రాష్ట్ర అధ్యక్షుల్ని అరెస్ట్ చేసే తరుణంలో ఆశా వర్కర్లు అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా వాళ్ళని కొట్టడము, అక్కడ పడిపోవడము, నేను వెళ్లడంతో నన్ను కొట్టడము, నేను పడిపోవడము, నన్ను లాగి అందులో పడేయడం అంట. అసలు పడేసిన నన్ను నేను బీపీ ఎక్కువయ్యి నురగలు గక్కుతూ చనిపోయిందేమో అనుకున్నారంట అందరూ. అటువంటి నన్ను డీసీఎంలో పడేసి ఆ లాగి అందులో నెట్టి కాళ్ళు గిడ పైకి కంప్లీట్ గా లాగకుండా డోర్ వేసి కాళ్ళు విరగొట్టే ప్రయత్నాలు కూడా చేశారంట. ఎందుకంటే నేను అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోయాను, నాకేమీ తెలియదు. 12-10 నిమిషాలకు నేను ఈ సంఘటన జరిగితే 3 గంటల తర్వాతనే నేను ఉస్మానియాలో కాన్షియస్ లోకి వచ్చాను. ఆ మధ్యలో ఏం జరిగింది అన్నది నాకు తెలియదు. అక్కడ జరిగిన విజువల్స్ చూడడము, మా ఫ్రెండ్స్ చెప్పడము, వాళ్ళు చెప్పిన వాటిని ఆ విజువల్స్ చూసిన దాన్ని బట్టి చూస్తే చాలా అత్యుత్సాహం చూశారు. కావాలనే పోలీసులు అక్కడ గొడవ క్రియేట్ చేశారు. ఎందుకంటే మేము చెప్పాక కూడా ఇంకా 4 నిమిషాలు చేస్తే ముందు చేయొచ్చు, లేదంటే తర్వాత చేయొచ్చు. వాంటెడ్లీ సమయం మాకు ఇచ్చిన సమయం ఇంకొక 4 నిమిషాలు ఉందనగానే కావాలని గొడవ క్రియేట్ చేయడం అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. మమ్మల్ని కావాలనే రెచ్చగొట్టాలని చూశారు. అయినా మేము చాలా వరకు తగ్గున్నాము. కానీ మా కాళ్ళు విరగొట్టే ప్రయత్నం చేసి డీసీఎంలో వేసి కాళ్ళు విరగొట్టే ప్రయత్నంలో భాగంగా చేస్తూ ఉంటే ఒక అక్క ఎంత చెప్పినా వినకపోగా ఆ అక్కను బెదిరించే తరుణంలో ఆ అక్క తట్టుకోలేక, ఆమె కాలు చీర కొంగు అక్కడే కిందే ఉండడంతో కాలుకు దెబ్బ తట్టుకోలేక ఆ అక్క చెయ్యి జస్ట్ ఇట్లా అన్నదంట అతన్ని. ఆ మాట జస్ట్ తగిలిన చెయ్యికి నన్ను కొట్టింది అని చెప్పేసి పెద్ద సినిమా క్రియేట్ చేయడం జరిగింది. వెంటనే ఆ అక్కని ఒక బూతు పదజాలము, మహిళ నిన్న పెద్ద ప్రోగ్రాం తీసుకున్నారు. పోలీసుల అత్యుత్సాహంతోని అక్కడున్న మహిళను బూతు పదజాలము, ఏ మహిళ అయితే ఏ మాట పడకూడదో ఆ మాటని లంజదానా అంటూ ఎగిరెగిరి కొట్టడము, డీసీఎం పైకెక్కి ఎగిరెగిరి కొట్టడము. ఒక ఉన్నత అధికారి, అంత పెద్ద హోదాలో ఉన్న అధికారి తన యూనిఫామ్ మర్చిపోయి, తన డిజిగ్నేషన్ మర్చిపోయి ఆశా అక్క బ్లౌజ్ లాగడము, చీర లాగడము, ఆ బూతు పదం మాట్లాడుతూ అంత ఘోరాతి ఘోరంగా చేయడము. ఇంకొకటి
స్పృహ తప్పి పడిపోయిన ఆ ఆశ అక్క చెల్లెళ్ళందరినీ అందులో ఒక గొర్రెలాగా పడేసి 2 గంటలు కాలయాపన చేస్తూ హాస్పిటల్ కి తీసుకెళ్లకుండా హైదరాబాద్ లోనే తిప్పి లాస్ట్ కి ఆశా వర్కర్లు బెదిరించి బ్రతిమాలి ఒక దగ్గర ఆపి 108 పిలిపించుకొని ఆశా వర్కర్లే స్పృహ కోల్పోయిన మమ్మల్ని అందరినీ ఉస్మానియాకి చేర్పించడము. అక్కడికి వెళ్లిన తర్వాత కూడా మాతో వచ్చిన పోలీస్ అధికారులు అక్కడ చెప్పడం ఏంటంటే వీళ్ళు పెద్ద సినిమా క్రియేట్ చేస్తున్నారు, వీళ్ళకి ఏం కాలేదు, వీళ్ళ ట్రీట్మెంట్ అవసరం లేదు అని చెప్పడంతో అక్కడ ఉన్న డాక్టర్స్ ని మిస్గైడ్ చేస్తూ ట్రీట్మెంట్ ఇవ్వకుండా మమ్మల్ని ఆపి చాలాసేపు మమ్మల్ని ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. అప్పుడు వెంటనే మన వైపు నుంచి టీఆర్ఎస్ పార్టీ నుంచి సత్యవతి రాథోడ్ గారు వాళ్ళందరూ రావడంతోనే అప్పుడు మాకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. వాళ్ళని చూసి అప్పుడు మాకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. అక్కడ ఉన్న నన్ను నేను వాష్రూమ్కి వెళ్ళొచ్చో లేకపోతే నేను వాష్రూమ్కి వెళ్తానని చెప్పేసి లేచి ఇట్లా కూర్చున్నానో లేదో కాన్షియన్స్ లోకి వచ్చి నా పక్కనే ఇంకొక పేషెంట్ తెచ్చి నా బెడ్ పైన వేసి నాకు బెడ్ కూడా లేకుండా చేశారు ఉస్మానియాలో. అంత నిర్లక్ష్యంగా కక్షపూరితంగా పోలీస్ అధికారులు ప్రవర్తించడాన్ని నిన్న అంత మంచి డే అని వాళ్ళు చెప్తున్నారు కదా కాంగ్రెస్ ప్రభుత్వము, వాళ్ళ విజయోత్సవాలలో తెలుగు తల్లి విగ్రహావిష్కరణలో మమ్మల్ని అందరినీ ఆడపిల్లలను చూడకుండా పోలీసులు ఇంత అత్యుత్సాహం చూసి ఇంత వేదనకు గురి చేసిన వాళ్ళని ఖచ్చితంగా మా వైపు నుంచి మేము కోరుకునేది ఒకటే, రేవంత్ రెడ్డి గారు మహిళా మంత్రులు ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాలి. మళ్ళీ ఇక మీదట ఎవ్వరూ మహిళల జోలికి ఇలా అసభ్యంగా ప్రవర్తించకూడదని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు మహిళా కమిషన్ గారు కూడా మేడం చాలా చక్కగా స్పందించారు. ఎందుకంటే మేము కంప్లైంట్ ఇచ్చే లోపే మేడం తను ఆల్రెడీ ఈ కంప్లైంట్ పంపించడం జరిగిందన్నది, ఇక మీదట ఎక్కడా ఇలా అసభ్యకరంగా ప్రవర్తించకుండా ఖచ్చితంగా నేను డీసీపీ గారితో మాట్లాడతానని చెప్పి మేడం మాట్లాడడం మాకు చాలా సంతోషంగా ఉంది. మా వైపు న్యాయం జరుగుతుందని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాము. ఇంకొకటి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి మాకు పూర్తి మద్దతు ఇస్తున్నారు. మహిళలకు ఇక ఎక్కడా ఏమీ జరగకుండా మా వైపు నుంచి మేము పూర్తి మద్దతు ఇస్తాం. ఆశా వర్కర్లకు మాకు పూర్తి మద్దతు ఉంది. ఈ రోజు కూడా కేటీఆర్ గారు మాకు మంచి సపోర్ట్ గా వచ్చారు, చెప్పారు మాకు ఏ అవసరం ఉన్నా ఏ ఆపద ఉన్నా రెస్పాండ్ అవుతామన్నారు. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి అక్కడ ట్రీట్మెంట్ సరిగా లేదని చెప్పినా మేము మా ఖర్చులతో మేము ప్రైవేట్ లో చూయిస్తామమ్మా అని చెప్పారు. మీ ఫ్యామిలీకి మేము సపోర్ట్ గా ఉంటామని చెప్పారు. బీఆర్ఎస్ వైపు నుంచి మాకు పూర్తి మద్దతు లభిస్తుంది. 28,000 మంది ఆశా కార్యకర్తల తరఫున నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.